షార్ట్ పుట్ 4.9 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన లోపు గోళం యొక్క సాంద్రత 7.8 గ్రామ్ పర్ ఘన సెంటీమీటర్ అయితే షార్ట్ పుట్ ద్రవ్యరాశిని కనుక్కోండి. షార్ట్ పుట్ వచ్చేసి ఏ ఆకారంలో ఉంది? ఇక్కడ గోళం ఆకారంలో ఉంది. ఆ గోళం యొక్క వ్యాసార్థం ఇచ్చినాడు, తర్వాత సాంద్రత ఇచ్చినాడు. ఇచ్చి ఏమన్నాడంటే ద్రవ్యరాశిని కనుక్కోమన్నాడు. మరి మనకు ద్రవ్యరాశి ఫార్ములా ఏమంటే సాంద్రత ఇంటూ ఘన పరిమాణం. మనకు సాంద్రత ఇంటూ ఘన పరిమాణం. మనకి ఇక్కడ ఆర్ వచ్చేసి ఏమన్నాడు మనకు అంటే 4.9 సెంటీమీటర్స్ అని చెప్పని ఇచ్చాడు అనమాట. ఓకే, మరి అట్లనే సాంద్రత వచ్చేసి ఏమన్నాడు మనకంటే 7.8 ఇచ్చినాడు. నెక్స్ట్ ఘన పరిమాణం ఫార్ములా మనకంటే 4/3 πr క్యూడ్ అని చెప్పని తెలుసు మనకి. 7.8 4/3 π మీన్స్ 22/7 ఇంటూ ఆర్ మీన్స్ 4.9. ఎన్నిసార్లు వేయాలి? 3 టైమ్స్ వేసుకోవాలి మనము. 3 టైమ్స్ వేసుకున్నామంటే ఇక్కడ ఇప్పుడు 7 1 జా 7.7 జా. నెక్స్ట్ ఆ తర్వాత 3 1 జా 3 2 జా 6 3 6 జా 18 2.6 అంటే 2.6 ఇంటూ 22 ఇంటూ 4 చేసినామంటే ఎంత వస్తుంది? 88 అని చెప్పి వేసుకోవచ్చు. ఇక్కడ 0.7 ఇంటూ 4.9 ఇంటూ 4.9 అనమాట. ఇవన్నిటిని కూడా టోటల్గా మనం మల్టిప్లై చేసినామంటే కంప్లీట్గా ఏ విధంగా రావచ్చు మనకంటే ఏమి ఆన్సర్ వచ్చేసి 3.8544416 అని చెప్పని వస్తుంది. దాన్ని సవరించి ఇక్కడ రాస్తే మనకు 3.85 అని చెప్పని రాసుకోవచ్చు అనమాట. అంటే సుమారుగా అని చెప్పి రాసుకోవచ్చు. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో ఎన్నవదంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.